అందరికీ నమస్కారం. నా పేరు హర్షత్ విహార్. మాది పటేల్ నగర్ గ్రామం, విడవలూరు మండలం, పుట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. వేదికను అలంకరించిన పెద్దలకి, సార్లకి, అన్నయ్య సార్కి, రవిచంద్ర సార్కి, మేడంకి, ముగ్గురికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అంటే నాకు అవకాశం ఇచ్చిన మాట్లాడడానికి. నేను 2015లో బీటెక్ కంప్లీట్ అయిపోయింది. శ్రీ విద్యానికేతన్లో 2011-2015 పాస్ అవుట్ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ నేను చదివిన ఏంటంటే విదేశాల్లో ఉద్యోగం చేయాలి. అక్కడే ఉండి అక్కడే ఆఫీస్లో ఏసీలో కంప్యూటర్ ముందు ప్రోగ్రామింగ్స్ చేయాలి. కానీ నేను దాన్ని వదిలేసి 2015లో బీటెక్ అయిపోయింది. 2021లో 2021లో నేను ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. దీంట్లో నేను మామూలుగా అందరిలా చేసే పని అయితే ఇక ఈ ఫీల్డ్లోకి రావాల్సిన అవసరం లేదు. సార్ చెప్పినట్టుగా ప్రకృతి వ్యవసాయం చాలా మంది ఇప్పుడు సుభాష్ పాలేకర్ మెథడ్ కానీ, చౌహాన్ ఫిల్ మెథడ్ కానీ, అలా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ కానీ, ఇలా ఎన్నో రకాలుగా చాలా మంది చేస్తా ఉన్నారు ప్రకృతి వ్యవసాయం. వాటిల్లో నేను సెలెక్ట్ చేసింది ఏంటంటే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే చింతల వెంకటరెడ్డి గారు అల్వాల్లో ఉంటారు, గ్రేట్ ఫార్మర్, మహనీయుల పద్మశ్రీ కూడా సార్కి రావడం జరిగింది. ఫస్ట్ చెప్పినప్పుడు నేను ఉద్యోగం వదిలేసి, అంటే విదేశాలు కాకుండా ఆపేసి లక్షల జీతాలు అయిన వదిలేసి వ్యవసాయం చేస్తానన్నప్పుడు ఫస్ట్ నాన్నగారికి చెప్పడం జరిగింది. నాన్నగారు ఫస్ట్ ఈ దీంట్లో ఆటుపోట్లు, కష్టాలు, నష్టాలు ఉంటాయి, అసలు వ్యవసాయం అంటే అప్పుడు ఆత్మహత్యలు, 6 కాలం కష్టపడ్డ 10 రూపాయలు మిగలని అభాగ్య జీవితాలు, వీటిలో కష్టంగా ఉంది, రాణించలేరు మీరు కష్టం అంటున్నారు. అప్పుడు నేను చెప్పాను, అందరిలా కెమికల్ ఫార్మింగ్ చేసే పని అయితే నేను రావాల్సిన అవసరం లేదు, ప్రకృతి వ్యవసాయం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేస్తాను, దీంట్లో మనం విజయాలు సాధించగలిగితే. ఎందుకంటే ఆల్రెడీ సార్ చేశారు. అగ్రరాజ్యాల అమెరికా ప్రెసిడెంట్ సార్ కూడా సార్ని కలవడానికి రావడం జరిగింది. అంటే అగ్రరాజ్యాలు అప్పుడు జార్జ్ బుష్ గారు, అప్పుడు ఆ సార్ కూడా ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ గారు కూడా సార్ని కలవడం జరిగింది. మట్టి, నీరు, ఆమదం, మొలకల తరాలతోనే మనం పంట పండించాలి. ఇది వన్ ఆఫ్ ద ఎక్సలెంట్. అసలు ఇది ఒక ఇన్నోవేషన్, మీరు రాసుకోవచ్చు దాని గురించి. మట్టి, నీరు, ఆమదం, మొలకల తరాలతోనే మనం పంట పండించడం. ఈ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్. సృష్టిలో భూమి, గాలి, నిప్పు, నీరు, ఆకాశం 5 ఉంటే పంచభూతాలు. వాటిలో మనం 2 ఎలిమెంట్స్ సృష్టి చేస్తున్నాం. మట్టి అంటే మామూలుగా భూమి, సృష్టి ఒక ప్రపంచం మట్టి, అది మట్టి, నీరు, ఈ 2 ఎలిమెంట్స్ మనం యూజ్ చేస్తాం దాంట్లో. ఇంకోటి ఏంటంటే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే అసలు ముందు సివిఆర్ అంటే చింతల వెంకటరెడ్డి, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే సివిఆర్ సార్ పేరు, దాని షార్ట్ అంటే సివిఆర్. దీంట్లో ఏంటంటే మట్టి 25 kgs పై మట్టి, ఇప్పుడు పైన ఉంటుంది కదా పై పంపు, ఏంటంటే ఎండ, వాన, గాలి, చలి, పై మట్టి ఉంటుంది కాబట్టి ఆ పై మట్టి 25 kgs, 2.5 అడుగుల లోపల మట్టి 2.5 kgs సబ్సాయిల్ 25 kgs ఇది తీసుకొని, 1 ఎకరాకి తీసుకున్నట్లయితే 2 kgల ఒడ్లు, 2 kgల గోధుమలు వాటిని తీసుకుని, అంటే సమాంతరంగా 2 kgs తీసుకొని వాటిని నీళ్ళలో నానబెట్టిన తర్వాత మొలక వస్తాయి. వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. చేసుకుంటే అది మొలకలకు రావడం, స్పోర్ట్స్ పేస్ట్ అంటారు దాన్ని. ఈ 25 kgs సబ్ సాయిల్, 25 kgs టాప్ సాయిల్, ఇంగ్రీడియంట్స్ అన్ని 200 లీటర్స్ డ్రమ్ వాటర్లో, 1 ఎకరాకి సరిపోతాయి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని. 200 లీటర్స్ డ్రమ్ వాటర్లో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిపి డైరెక్ట్ పొలాల్లో స్ప్రే చేసుకోవాలి. ప్రతి 10 రోజులకు ఒకసారి మనం స్ప్రే చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆమదం, క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే పురుగులకి, చీడపీడలకి లివర్, లంగ్స్ ఉండవు. మనం ఇప్పుడు మామూలుగా మన ముక్కు ద్వారా, నోటి ద్వారా మనం గాలి తీసుకుంటూ ఉంటాం. ఆ లివర్, లంగ్స్ లేనందువల్ల ఎప్పుడైతే మనం మట్టి ద్రావణ స్ప్రే చేసినప్పుడు ఆ పురుగులకి లివర్, లంగ్స్ ఉండవు. ఎప్పుడైతే మట్టి ద్రావణ స్ప్రే చేసినప్పుడు అవి ఎప్పుడైతే తిన్నప్పుడు దానికి డైజెస్ట్ గా చనిపోతాయి. అవి చర్మ రంధ్రాల ద్వారా గాలి తీసుకుంటాయి. ఎప్పుడైతే మనం మట్టి ద్రావణ స్ప్రే చేసినప్పుడు ఆ చర్మ రంధ్రాలు మూసుకోకపోవడం ద్వారా వాటిని ఊపిరాడుగా గిలగిల కొట్టుకొని చనిపోతాయి. ఒకవేళ తిన్నా డైజెస్ట్ గా చనిపోతాయి. ఈ విధంగా పురుగులు అనేవి నశిస్తాయి. పురుగులు కానీ, దోమలు కానీ, బెడదలు కానీ ఏదైనా సరే ఈ విధంగా ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఇంకా పురుగు మందు బ్యాన్, మన పొలంలో పురుగు మందులు కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పురుగు సరిపోతుంది కాబట్టి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే బ్రోకెన్ రైస్, సార్ ఈ మధ్య చెప్పారు, అది కూడా కనుక్కున్నారు. బ్రోకెన్ రైస్ కూడా మనం 1 ఎకరాకి 100 kgs చల్లామంటే అది కలుపు రానికుండా, ప్లస్ అది మట్టిలో కలిసి 12 days కానీ 14 days కానీ మట్టిలో కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత వేరు వ్యవస్థకి, వేరు వ్యవస్థకి అది ఒక బూస్టప్ లాగా వస్తుంది. నూకలంటే నథింగ్ బట్ తన రక్తాన్ని మనకే ఇస్తున్నాం మనం పొలంలో. ఎందుకంటే తౌడు కానీ, నూకలు కానీ, రైస్ కానీ ఇవన్నీ దాంట్లో ధాన్యం నుంచే రావడం జరుగుతుంది. వాటిని యూజ్ చేసి ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఈ మెథడ్ ఫార్మింగ్ చేసిన దానికి 2025 అంటే పోయిన సంవత్సరం ఉగాది పురస్కారంలో ప్రకృతి రత్న అవార్డు కూడా రావడం జరిగింది మనకి. ఇది ఒక సంతోషకరమైన విషయం. నాకు ఇది ఒక
నేను ఈ విధంగా ఉద్యోగం చేస్తుంటే ఒకదానికే ఉండేవాడు సార్ నేను. ఈ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయంలో సీనియర్ లెవెల్ ఫార్మింగ్ చేయడం వల్ల ఒక ప్రకృతిగా, ఒక యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా 4 రంగాలు అంటే ఒక రంగంలో విజయం సాధించలేకపోతున్న ఈ రోజుల్లో 4 రంగాల్లో విజయం సాధించడం ఒక సంతోషకరమైన విషయం అది. ఆ రోజులు 2015 సంవత్సరంలో రవిచంద్ర దాస్ సార్ కూడా అసలు సాధించినటువంటి మోటివేషన్ నా జీవితంలో మర్చిపోలేదు. రవిచంద్ర దాస్ సార్ కానీ, శివనారాయణ సార్ కానీ, కన్నయ్య సార్ కానీ, ఇలా ఎంతో మంది అప్పుడు 2015 జిల్లా కలెక్టర్ గారి సార్ కానీ కిసాన్ మేళ జరుగుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఆ మోటివేషన్ ఇంపాక్ట్ నాలో ప్రభావం చాలా ఎక్కువ పడడం జరిగింది. ఆ విధంగా మీరు కూడా కొత్తగా వస్తున్నారు కాబట్టి గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ఇంప్లిమెంట్ చేసి తోటి రైతు సోదరులకి వ్యవసాయ రంగం వెలుగులతో కలకలలాడాలి. అసలు మన నెల్లూరు జిల్లా అంటే వరి అంటే నెల్లూరు జిల్లా, నెల్లి అంటే తమిళనాడు ఒంటని అర్థం. ఈ విధంగా రైతులు కూడా ఈ కెమికల్ ఫార్మింగ్ నుంచి న్యాచురల్ ఫార్మింగ్ కన్వర్ట్ అవ్వాలని, ఇలా సంతోషంగా ఆనందంగా సాగాలని కోరుకుంటూ సెలవు చేసుకోండి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మల్లికార్జున గారు, ఇద్దరికి కూడా చాలా ధన్యవాదాలు. మా వారికి చాలా మంచి మోటివేషనల్ ప్రసంగం ఇచ్చారు. సో మీరందరూ చల్లగా ఉండాలి, వారితో పాటు మీతో పాటు మా వాళ్ళు కూడా చల్లగా ఎదగాలని చెప్పి మీ తరఫున కోరుకుంటాం. సో ఇప్పుడు మా అందరి తరఫున వీరికి చిన్న సత్కారం చేస్తాము. రండి మల్లికార్జున.